హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు నేను మీకు బెల్లం ఆవకాయ చేసి చూపించబోతున్నానండి. మనకి ఈ పచ్చడికి మామిడికాయలు కొంచెం తీగ ఉన్నవైతేనే బాగుంటాయండి. ఇవి కొబ్బరి మామిడికాయలు, ఇవి మంచిగా చాలా తీగా ఉంటాయి. వీటితో అయితే మనకి పచ్చడి చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఇలా మామిడికాయలన్నింటినీ వాటర్లో పోసి నిండుగా వీటిని ఒక అరగంట సేపు అలా ఉంచిన తర్వాత వీటిని చేతితో ఇలా రుద్దుతూ ఒక 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడిగి పెట్టుకున్న మామిడికాయలను మనం ఒక పొడి క్లాత్ తీసుకొని ఒక్కొక్క కాయ తడి లేకుండా శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలండి. ఈ ముక్కలు కట్ చేయడానికి ముందు కత్తిపీటను శుభ్రంగా కడిగి ఎండబెట్టుకుని ఉంచుకోవాలండి. ఈ కాయలను కట్ చేయడానికి ముందు ఈ పైన ఉండే మామిడికాయ ముచ్చుకులను ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా మొత్తం కాయలన్నింటికి కూడా తొలగించుకోవాలండి. ఒక్కొక్క మ్యాంగోని మనం కట్ చేయడం చూపిస్తాము. ఇవి దోరగా ఉన్న కాయలు కాబట్టి మనకి కోయడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇవి కొంచెం పరువుకు వచ్చిన కాయలు అన్నమాట. వీటి ముందు ఇలా కట్ చేసుకోవాలండి. అన్ని కాయల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకుందాం. మామిడికాయలన్నింటినీ 2 బద్దలుగా చేసుకొని వీటిని ఒక్కొక్క దాంట్లోంచి ఈ టెంకని శుభ్రంగా తొలగించాలండి. ఇలా వీటి నుంచి టెంకనన్ని తొలగించి వీటి లోపల ఉన్న పొరంతా కూడా శుభ్రంగా తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత వీటిని మనకు నచ్చిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇవండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ ఈ విధంగా మనకు నచ్చిన సైజుల్లో మనం కట్ చేసుకోవచ్చండి. వీటిని ఇప్పుడు 1 గంట సేపు ఎండబెట్టుకుందాము. ఇలా కోసిన ముక్కలన్నింటినీ ఎండలో ఎండబెట్టుకొని వీటితో పాటు ఆవాలు, మెంతులు ఇవి కూడా నేను ప్రొద్దుటి నుంచి ఆరబెట్టి ఉంచానండి. ఇవి మనం ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలండి. ఎండ ఏమైనా కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తే 2 గంటలైనా కూడా ఎండలో పెట్టుకోవచ్చు. ఇవి బాగా కొంచెం 1 గంట 2 గంటలు ఎండిపోయిన తర్వాత వీటిని 1/2 గంట అలా పెట్టి పచ్చడి కలుపుకుందాం. ఇవి నేను ఎండబెట్టి పెట్టిన మామిడికాయ ముక్కలండి. ఇవి నేను 20 మామిడికాయలు తీసుకున్నానండి. 20 మామిడికాయలకి నాకు 5 కేజీల ముక్కల వరకు వచ్చాయండి. ఈ 5 కేజీల ముక్కలకి మనకి పచ్చడి కలపడానికి ఏమేం కావాలో ఇప్పుడు చెప్తాను. ఈ 5 కేజీల ముక్కలకి మనకి ఆవాలు 300 గ్రాముల ఆవాలు కావాలండి. 300 గ్రాముల ఆవాలు, 100 గ్రాములు మెంతులు, 300 గ్రాములు వెల్లుల్లిపాయలు, 1/2 కిలో కారం, 300 గ్రాములు కళ్ళుప్పు, 1 లీటర్ ఆయిల్ అండి. నెక్స్ట్ బెల్లము, ఇది ఆర్గానిక్ బెల్లం అండి. ఇది ఒక్కొక్కటి 900 గ్రాములు. మనకి పచ్చడికి కేజీన్నర బెల్లం కావాల్సి వస్తుందండి. కేజీన్నరకి ఇది 18 గ్రాములకి దీనిలోంచి ఒక 300 గ్రాములు తగ్గించేసుకుందాము. తర్వాత మనం కేజీన్నర బెల్లం ఇందులో కలుపుదామండి. ఇవి మిక్సీ కొట్టి పెట్టుకున్న ఆవాలు, మెంతులండి. వీటిలోంచి కొన్ని మెంతులు నేను పచ్చళ్ళలో కలపడానికి 2 స్పూన్లు సరిపోతుందండి. ఇవి తీసి ఉంచాను. 2 స్పూన్ల మెంతులు, ఇవి 100 గ్రాముల మెంతులు, 300 గ్రాములు ఆవాలు. ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం ఈ విధంగా మొత్తం బెల్లం అంతా కూడా తురిమి పెట్టుకుందామండి. మొత్తం బెల్లాన్ని ముక్కలు లేకుండా పూర్తిగా తురిమి పెట్టుకోవాలి. ఇది ఆర్గానిక్ బెల్లం అండి. గట్టి బెల్లం కూడా సరిపోతుంది. ఈ బెల్లం ఆవకాయలో ఈ బెల్లంతో కూడా చాలా టేస్ట్ వస్తుందండి. ఇందులో వేసే బెల్లం వల్ల కూడా పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఈ బెల్లం అంతా కూడా ముక్కలు లేకుండా తురిమి పెట్టుకోవాలండి. ఇలా ఒక వెడల్పాటి బాండి తీసుకొని ఇందులో ఈ 5 కేజీల ముక్కల్ని వేసాను.
ఇదిలా పచ్చడి కలపడానికి ఇలా కొంచెం వెడల్పాటిది ఏమన్నా ఉంటే బాగుంటుందండి, కలవడానికి అది ముక్కలు అవి కలవడానికి బాగుంటుంది. సో కాబట్టి ఇలాంటిది ఏదైనా వెడల్పాటి గిన్నె తీసుకోండి. ఇందులో ముందుగా మనం సాల్ట్ వేద్దామండి. ఉప్పు, కళ్ళుప్పు, మనం మిక్సీ కొట్టి పెట్టుకున్న కళ్ళుప్పుని వేద్దాం ఫస్ట్. వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకుందామండి. కొంతమంది దీంట్లో ఆయిల్ పోస్తారు ముందు, కానీ మనం ముందు సాల్ట్ వేసి బాగా కలుపుకుందాము. అప్పుడే ముక్కలకి బాగా పడుతుందండి సాల్ట్. ఈ సాల్ట్ వేసిన తర్వాత ఇందులో ఆవుపిండి వేసి కలుపుదామండి. మనం తీసుకున్న 300 గ్రాముల ఆవుపిండి మిక్సీ కొట్టుకున్నది ఇందులో కలిపేద్దాము. ఇదంతా బాగా కలిసేలా కలపాలండి. మొత్తం అంతా బాగా కలిసేలా కలపాలి. ఈ విధంగా ఇవన్నీ మనం రెడీ చేసుకొని ముందుగానే పెట్టుకుంటే కలపడం చాలా ఈజీ అవుతుందండి. ఇలా పిల్లలకి అప్పచెప్పినా కూడా వాళ్ళు చక్కగా కలిపేస్తారు, అంత సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మెంతిపొడి వేసి కలుపుదామండి. 100 గ్రాముల మెంతుల పొడి. తర్వాత ఇందులో మనం తీసుకున్న 1/2 కిలో కారాన్ని కూడా వేసి బాగా కలుపుదామండి. ఈ విధంగా కారం అంతా కలిసేలాగా అంతా కూడా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ పోద్దామండి. ఇది మనం పల్లి ఆయిల్ తీసుకున్నాము, 1 లీటర్ పల్లి ఆయిల్ అండి. ఈ ఆయిల్ అంతా కూడా ఇందులో వేసి బాగా కలుపుదామండి. ఈ మొత్తం అంతా ఇందులో వేసేద్దాము. ఈ పచ్చడికి పల్లి ఆయిల్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. బెల్లం ఆవకాయలోకి పల్లి ఆయిల్ చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ కూడా నేను సేమ్ ఇలానే చేశానండి. చాలా చాలా టేస్టీగా వచ్చింది. అదే పద్ధతిలో ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను నేను. ఇదంతా కూడా బాగా కలుపుకుందాము. అంతా కూడా కలిసేలాగా కలుపుకుందామండి. తర్వాత ఇందులో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లాన్ని వేద్దామండి. ఇది ఇందాక తరిగి పెట్టుకున్న బెల్లం అండి. ఈ మొత్తం అంతా ఇందులో వేసేసి బాగా కలుపుదామండి. ఈ మొత్తం బెల్లాన్ని వేసుకోవాలి. అసలు బెల్లం ఆవకాయలు బెల్లంతోనే చాలా టేస్ట్ అండి, అసలు చాలా టేస్టీగా ఉంటుంది అది. ఇలా మొత్తం వేసిన తర్వాత దీన్ని ఒకసారి శుభ్రంగా కలిపేద్దాము. మొత్తం అంతా కూడా ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిసేలాగా కలిపేసుకుందామండి. చాలా చక్కగా మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలండి. ఫైనల్గా ఇందులో ఒక 2 చెంచాల మెంతులు వేద్దామండి. ఈ 2 చెంచాల మెంతులు వేసి ఒకసారి కలిపి జాడీలోకి తీసుకుందాం. ఇలా కలిపిన పచ్చడి అంతా కూడా ఒక జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఈ జాడీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ముందే శుభ్రంగా తోముకొని ఉంచుకోవాలండి. కడిగి ఎండబెట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడు పచ్చడి చాలా ఫ్రెష్గా ఉంటుందండి. సో ఇప్పుడు ఇలా వేస్తున్నప్పుడు మధ్య మధ్యలో పచ్చడిని కూడా వేస్తూ ఉన్నప్పుడే ఒకసారి స్పూన్తో మొత్తం పచ్చడి అంతా కూడా ఒకసారి మొత్తం అంతా కలుపుతూ జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ వేసి కొంచెం దళసరి కాటన్ క్లాత్ లాంటిది వేసుకొని కొంచెం శుభ్రమైన క్లాత్ని దీనిపై ఇలా పెట్టి ఇలా కట్టేద్దామండి. దీన్ని ఒక పక్కకి కట్టేసిన తర్వాత ఇక్కడ గాలి తగలని ఒక ప్లేస్లో పెట్టేద్దాము. దీన్ని 2వ రోజు ఇలానే వదిలేసి 3వ రోజు ఒప్పించేద్దామండి. ఇది మన బెల్లం ఆవకాయ అండి. ఈరోజు 3వ రోజు. ఈరోజు ఇది ఓపెన్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని దీని లోపలంతా బాగా కలుపుకోవాలండి. పచ్చడి చాలా బాగుందండి. స్మెల్ కూడా చాలా బాగుంది ఓపెన్ చేస్తున్నప్పుడే. దీని కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది. ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే దోశల్లోకి, ఇడ్లీలోకి, పుల్కా, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఇదండి మన బెల్లం ఆవకాయ.
ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.